సంక్రాంతి సీజన్లో వచ్చిన మూవీ పరంపరలో ఇది 4వ సినిమా. నవీన్ పొలిశెట్టి వైవిధ్యమైన హ్యూమర్కు, కంటెంట్తో కూడిన కామెడీ మూవీస్కు పెట్టింది పేరు. మరి ఈ మూవీ కూడా అలాంటి అంచనాల్ని అందుకుందా లేదా అనేది మన రివ్యూలో తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే, అనగనగా ఒక గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడే రాజు. పేరుకు జమీందార్ మనవడే కానీ తాత ఆడవాళ్ళని బాగా గౌరవించడంతో ఆస్తులన్నీ ఐస్ క్రీమ్లా కరిగి పేరు మాత్రం మిగిలిపోతుంది. ఇలాంటి టైంలో దూరపు చుట్టం భారీగా ఆస్తులున్న అమ్మాయిని చేసుకునడంతో అక్కడ జరిగిన అవమానం వల్ల తాను కూడా ఒక రిచ్ అమ్మాయిని చేసుకుని తన పరపతి చూపించాలనుకుంటాడు. ఈ క్రమంలో రాజుకు ఎదురైన అనుభవాలు ఏమిటి అనేది మూవీ ప్లాట్. మూవీ చూశాక నాకైతే యావరేజ్ అనిపించింది. కామెడీ బాగానే వర్కౌట్ అయినా స్టోరీ ప్లాట్గా సాగడం, ఎమోషనల్గా ఎటువంటి కనెక్షన్ లేకపోవడంతో పాటు మూవీ క్లైమాక్స్ ఏమవుతుందో ఈజీగా గెస్ చేయొచ్చు. ఒక్క కామెడీతో సినిమా అంతా లాగిస్తే అది జబర్దస్త్ షోలా ఉంటుంది తప్ప మూవీ చూసి అందులో ఇన్వాల్వ్ అయిన ఫీలింగ్ అయితే రాదు. దాంతోపాటు రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్ ఈ టెంప్లెట్లో చాలా సినిమాలు చేశారు. దాంతో మూవీ కాస్త అవుట్డేటెడ్ ఫీల్ కలుగుతుంది. యాంటాగనిస్ట్ పాత్ర వీక్గా ఉండడం, ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ దానికోసం చేసే అడవుడి కన్విన్స్ రైటింగ్లో ఉంటుంది. యాక్టింగ్ వైజ్ నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ బాగుంది. హుషారైన యాక్టింగ్తో మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయాడు. మీనాక్షి చౌదరికి పెద్దగా సీన్లు ఏం లేవు. సో మిగతా ఆర్టిస్టులంతా డ్రామా ఆర్టిస్టులుగా కనబడతారు. అలా వచ్చి ఇలా వెళ్తుంటారు. రావు రమేష్ పాత్ర కానీ, తారక్ పొన్నప్పలది రెగ్యులర్ పాత్రలే. చమ్మక్ చంద్రకు త్రూ అవుట్ ఉంటుంది. తన క్యారెక్టర్ బాగుంది. టెక్నికల్గా డిఓపి కలర్ఫుల్గా ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతంలో 1-2 పాటలు బాగున్నాయి. బీజిఎం కూడా పర్లేదు. నా పరంగా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.